స్వాతంత్ర దినోత్సవం రోజున బాబాసాహెబ్ అంబేద్కర్కు అవమానం ఎదురైంది. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ న్యాయ శిల్పం కనీస అలంకరణకు నోచుకోలేదు. బెజవాడలోని అంబేద్కర్ మహాశిల్పానికి స్వాతంత్ర దినోత్సవ వేళ కనీసం విద్యుత్తు కాదు కదా, పూలదండలతో కూడా అలంకరణ చేయలేదు. దేశమంతా మువ్వన్నెల జెండాలతో విరాజిల్లుతున్న వేళ అంబేద్కర్ మహాశిల్పం మాత్రం వెలవెలబోయింది. ప్రభుత్వ తీరు పట్ల ఎస్సీ సెల్ విభాగం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆగస్టు 15 రోజున బిఆర్ అంబేద్కర్ గారికి ఇంకా అంటరాని వాణి గారు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి కానీ, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులు భయభ్రాంతులతో బ్రతుకుతున్న తీరు కానీ, అలో లక్షణ అని చెప్పేసి పల్లెలకి గూడాలకి భయపెట్టే తీరు కానీ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా ఉంది. ఆ కోణంలోనే మరి విజయవాడ అంతా సుందరీకరణ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఏం తప్పు చేసింది, ఎందుకు అంత దూరంగా పెట్టాల్సిన పరిస్థితి ఉందో దానికి చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది అని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం. చాలా బాధాకరం. ఈ రోజున భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క బిల్డింగ్ని కానీ ప్రతి ఒక్క కంప్లీట్గా అలంకరణ చేసి మరి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద కనీసం ఒక చిన్న లైటింగ్ కూడా ఏర్పాటు చేయనటువంటి ఈ నీచమైన ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తారని మేము చెప్తా ఉన్నాం. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగినటువంటి అవమానం ఒక పక్క మర్చిపోకముందే మరలా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కోతవేటు దూరం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు, పక్కనే ఉన్న గవర్నర్ గారి కార్యాలయానికి, అన్ని కార్యాలయాలకు విద్యుతారి అలంకరణ చేసి సుందరవదనంగా చేశారు. సంతోషిస్తున్నాం. కానీ నడిబొడ్డున మన బందర్ రోడ్లో ఉన్న నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహాన్ని విస్మరించడం చాలా అది శోచనీయం. ఇది ఏ రకమైన కోణాలకు వెళ్తుందంటే ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం. దళితుల్ని ఇవాళ బతకనిచ్చేటటువంటి పరిస్థితులు ఇవాళ కనపడతలేదని మాత్రం మేము నిర్దిష్టంగా చెప్తామండి. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కనీసం ఈరోజు ప్రపంచమంతా చూస్తా ఉన్నారు మిమ్మల్ని. ఒక లైటింగ్ వేసుకుని ఆనందంగా ప్రపంచ మేధావిని కూడా మీరు అంటే దళితుడు అనే ఉద్దేశంలో మీరు ఇలా చేస్తున్నారు. కాబట్టి ఇదిగో గమనించండి చంద్రబాబు గారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దళితులారా, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సిగ్గుతో ఒక్కసారి తల వంచుకునే పరిస్థితిలో మనం ఉన్నాము.